దాని మీద వెనక్కి తగ్గినట్టే అనుకోవచ్చు. మనతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, అంటే బీజేపీలో అత్యున్నత నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు ప్లస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్గా కూడా ఉన్న లక్ష్మణ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ విషయం మీద. లక్ష్మణ్ గారు, సో నిన్న రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేశారు, బీసీ పుట్టుకతో బీసీ కాదు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బీసీలో కలుపుకున్నారని. అయితే ఇవాళ క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఉన్న వాస్తవం చెప్పాను, ఏదో విమర్శ గురించనే కాదు, ప్రధాని పదవిని హోదాను నేను గౌరవిస్తాను అని ఆయన అంటున్నారు. ప్రధాని పదవిని హోదాను గౌరవిస్తాను, ఉన్న వాస్తవం చెప్పాను, అది డీమీన్ చేసేందుకు కాదు ఆ కామెంట్ అని అంటున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అవాస్తవం. ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు గ్యారెంటీల మీద నిలదీస్తా ఉంటే రైతులు గాని, మహిళలు గాని, యువత గాని, నిరుద్యోగులు గాని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశ్నిస్తా ఉంటే ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏదో అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది పబ్బం గడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొత్త ఈ యొక్క నాటకీయాలకు ఈ తెరదేపాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి హైడ్రా అని ఆ సమస్యను పక్కదో పట్టించాను, ఒకసారి మూసి ప్రక్షాళనని, ఇంకోసారి రకరకాలైనటువంటి అంశాలు తెర మీద తీసుకొచ్చి ఇవాళ సందర్భం లేకుండా ఇవాళ మోదీ గారి మీద మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడం. రాహుల్ గాంధీ గతంలో ఇదే మాదిరిగా మాట్లాడి అబాసు పాలైనాడు. మూడవసారి ఒక అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. కానీ ఆయన అన్నదానిలో వాస్తవం ఉంది కదా, బై బర్త్ ఆయన పుట్టినప్పుడు మోడీ కులం ఓబీసీలో లేదు కదా, అగ్రవర్ణం కిందే ఉంది కదా. భరత్ గారు కనీస అవగాహన ఉండి పుట్టగానే అందరూ బీసీలు గారు, ఎస్సీలు గారు, కాలక్రమేణా వాళ్ళ సామాజిక స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను తీసుకొని అనేక సామాజిక వర్గాలను కాలక్రమంలో వాళ్ళను బీసీ, ఎస్సీ. మొన్న జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత, స్వాతంత్రం తర్వాత మొదటిసారి అనేక వర్గాలను ఎస్సీ, ఎస్టీలో చేర్చగలిపారు. పుట్టుకతో వాళ్ళ యొక్క పేదరికాన్ని, ఆ యొక్క ఆర్థిక స్థితిగతులను పరిగణన తీసుకోవాలి చేయకుండా ఆ పాలకులు చేశారు. రెండవది వాస్తవం చెప్తున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయింది 2001 సంవత్సరంలో. 94లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చబిల్ దాస్ మెహతా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోదీ గారి యొక్క తేలి సమాజాన్ని ఆ ప్రభుత్వమే బీసీ జాబితాలో వినండి 99లో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేసింది. 99 వరకు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారు ఏ పదవుల్లో కూడా లేరు, ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి వాళ్ళకి అవగాహన రాజ్యం, వారు కనీసం ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి విషయ పరిజ్ఞానం తెలుసుకొని మరి ఎవరు రాసిచ్చింది మాట్లాడి చెప్తే, రాహుల్ గాంధీ అబాసుపాలైన కోర్టు ముట్టికాయలు ఇచ్చింది, శిక్ష విధించింది. అంటే ఒక బీసీ ప్రధానమంత్రి మూడోసారి అయితే రాహుల్ గాంధీ నైజము, ఆ గాంధీ కుటుంబ నైజము సహించలేకపోతే, జీర్ణించుకోలేదు. ఇదేదో మా కుటుంబమే ఈ దేశాన్ని పాలించాలని చెప్పి వారి అసమానం వారి కులాన్ని ఆపాదించడము, వారి బట్టల మీద వారి విమర్శలు. మోదీ ప్రభుత్వ విధానాల మీద మాట్లాడండి, ఆర్థిక విధానాల మీద, సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి మీద, అందులో లోటుపాట్లు ఉంటే విమర్శలు చేయండి. అంతేగాని వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే మొత్తం సమాజాన్ని కించపడుతున్నట్టుగా సమాజం భావిస్తుంది ఇవాళ. కాబట్టి ఇవాళ మొత్తం బీసీ సమాజం ఇవాళ మీరు కులగణన చేపట్టి అబాసుపాలైనారు. అన్ని తప్పుల తడకలు అశాస్త్రీయంగా చేసి కులాల మధ్యలో తగాద పెట్టేటట్టు ఆ రకంగా చేసి ఇవాళ మీరు ఏదైతే ఇవాళ నవ్వుల పాలవుతున్నారు. మీరు ఓబీసీ మోర్చా అధ్యక్షులు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎందుకు మీరు